అనకాపల్లి జిల్లా రావికమత మండలం పి కొట్నాబెల్లిలో గిరిజనులు వినూత్న నిరసన చేపట్టారు. పూర్తి విద్యుత్ బిల్లులు కట్టలేదని విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో కాగడాలతో గిరిజనులు నిరసన చేపట్టారు. రాత్రి సమయాల్లో చంటి పిల్లలతో ఇబ్బంది పడుతున్నామని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. కూలి పనులకు వెళ్లి పూర్తి బిల్లులు చెల్లిస్తామని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలతో కూడా ఇబ్బందులు పడుతున్నాం. సంటి పిల్లలతోనే దోమల్లోనే ఫ్యాన్లు లేక దోమలతో ఇబ్బంది పడుతున్నాం. ఈ సంటి పిల్లలు చూడండి, ఒక్కసారి మీకు ధర్మ ప్రకారం ఏంటంటే న్యాయమంటే అలాగే చేయండి. ఇది మీరు జేఈగా చెప్పారు, జేఈగా చెప్తారా, మా వాళ్ళు పై అధికారులు చెప్తున్నారు. మేము వచ్చి కట్ చేయకపోతే మేము చెప్తాం, మా ఉద్యోగాలు ఎగిరిపోతాయి, మేము వాళ్ళు చెప్పినట్టు మేము చేయకపోతే అనేసి వాళ్ళు అంటున్నారు. జేఈగా చెప్తున్నారు, ఎవరు చెప్తారో పెద్ద అధికారులు. ట్రైబల్స్ మాకేం తెలియదు అండి. మేము 10 సంవత్సరాల కాడి నుంచి కరెంటు బిల్లు కట్టుకోవద్దంటే మేము కట్టడం మానేసామండి. అయినా సరే కానీ కడతాం అనేసి అంతే వచ్చి నైన్లు కట్ చేసేస్తున్నారు. మేము మళ్ళీ నెలకి కట్టుకోండి అని చెప్పితే కట్టుకున్నందుకు కూడా కొంతమంది కట్టుకున్నారు కూడా. కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ నైన్లు కట్ చేసేస్తున్నారండి. ఎందుకంటే మరి అది కట్టుకుంటున్నారు కదా, నైన్లు ఎందుకు కట్ చేస్తున్నారని అడిగితే మాకు జేఈ గారు పంపించారు కట్ చేసామనేసి, అందుకే మరి కట్ చేసేస్తాను అనేసి అన్నారండి. మరి ఇప్పుడు మా అబ్బాయి చూడండి, ఏమన్నాయండి కరెంట్ పిల్లలు తప్పించడం. చిన్నపిల్లలతోనే కరెంటు లేక ఇబ్బంది పడుతున్నామండి. మాకు 10 సంవత్సరాలు బట్టి మేము కరెంటు బిల్లులు కట్టలేదు. మాకు ఇప్పుడు సడన్గా వచ్చి కరెంట్లు కట్ చేసి అంటారు. ఇప్పుడు చిన్నపిల్లలతోటి కరెంట్ లేక మా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నాం. వంట చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మా కరెంట్ లేక చిన్నపిల్లలు కూడా పడుకోకుంటున్నారు. ఈరోజు పాతకొట్నబెల్లి గ్రామాల్లో 11 గిరిజన కుటుంబాలకి విద్యుత్ అధికారులు అధిక బిల్లు వచ్చాయని చెప్పి కట్ చేశారు. తక్షణమే ఆ గిరిజన గ్రామానికి గిరిజనులకు విద్యుత్ పునరుద్ధరించాలని మీ సిపిఎం పార్టీగా ఈ కాగడాలతో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత 2012-13 సంవత్సరంలో 100 యూనిట్లు వారికి ఎస్సీ ఎస్టీ గిరిజనులకు అందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు అమలు చేశారు. ఇప్పటికీ కనీసం 13 సంవత్సరాలు అవుతుంది, విద్యుత్ బిల్లులు తీయడమే పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో ప్రతి కుటుంబం ఏదైతే కొట్నబెల్లి గ్రామంలో తూబే లక్ష్మి అనే మహిళ 1500 రూపాయలు మన కరెంటు బిల్లు కట్టింది. మరో వాయిదాల్లో మరి కొంత కడతామని చెప్పి బతిమాలే సరే విద్యుత్ అధికారులు లైన్లన్నీ కట్ చేసి పారేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుండి ప్రభుత్వమే దాన్ని భరాయించి ఏ అయితే అధిక బిల్లు వచ్చాయో ఆ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం కట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు అనకాపల్లి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో అనేక